హస్తం పార్టీ ఏలుబడిలో ఆటవిక రాజ్యం నడుస్తున్నది. ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులు, నిర్బంధ కాండ కొనసాగుతున్నది. యూరియా లేదని ప్రశ్నించినందుకు రుద్రంగి మండలం రైతులతో అధికార పార్టీ నాయకులు సారీ చెప్పించి వీడియో విడుదల చేశారు. యూరియా కోసం ఆందోళన చేస్తున్న అన్నదాతలకు అండగా నిలిచినందుకు 8 మంది బీఆర్ఎస్ నాయకులపైన కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లక్ష్మణ్ వ్యాఖ్యలను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించవచ్చు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టి రైతుల వెతలు తీర్చవచ్చు. కానీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. అంతేకాదు లక్ష్మణ్ను బీఆర్ఎస్ కార్యకర్తగా ముద్ర వేసేందుకు కూడా ప్రయత్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల సమస్యలు ఎలా ఉన్నాయి? యూరియా కోసం తిప్పలు పడుతున్న సిచ్యువేషన్ గత నెల రోజులుగా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. యూరియా లేకపోతే ఇటు పంట నష్టపోయే అవకాశం ఉంది, వాళ్ళ కష్టం కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. పైగా నెల రోజుల నుండి ప్రతిరోజు పిఎస్ఈఎస్ కేంద్రాల వద్ద తిరుగుతూ రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇదంతా పాలకులకు ఎందుకు పట్టడం లేదు? వారిపై రైతులు ఏమంటున్నారు? కుమార్, తెలంగాణ వ్యాప్తంగా కూడా గత 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల బతుకులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆగమయ్యని చెప్పవచ్చు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా యూరియా కోసము రైతులు మాత్రం పడరాని పాటలు పడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ గత 2 నెలల నుంచి కూడా ఎక్కడ ఏదో ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామంలో యూరియా కోసము రైతులు క్యూలను నిలవడము, అలాగే ఈ పిఎస్సి సెంటర్ల వద్ద ప్రాథమిక సహకార సంఘాల వద్ద చెప్పులు లేదంటే పాస్బుక్లు పెట్టి క్యూలను నిలబడుతున్న దుస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. తాజాగా ఈ రోజు చూసుకుంటే ఈరోజు నిర్మల్ జిల్లా చిట్యాల ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఉదయం 6 గంటల నుంచే రైతులతో పాటు మహిళలు కూడా పాస్బుక్లతో పాటు చెప్పులను క్యూలైన్లో పెట్టి దాదాపు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు నిలబడినప్పటికీ కూడా అధికారులు మాత్రము యూరియాను సరఫరా చేయలేకపోయారు. అయితే పోలీస్ పహారాలో కొద్ది మందికి మాత్రమే యూరియాను పంపిణీ చేసి ఆ తర్వాత ఈ పిఎస్సి సిబ్బంది సైతం చేతులెత్తిన పరిస్థితి కనిపించింది. అలాగే ఇటు లోకేశ్వరం మండల కేంద్రంలో కూడా ఉదయం 4 గంటల నుంచే గత 20 రోజులుగా కూడా యూరియా కోసము రైతులు ఎదురు చూడడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం వందలాది మంది, ఒకసారి విజువల్ లో తీసుకుంటే మాత్రం వందలాది మంది కూడా రైతులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున యూరియా కోసం బారులు తిన్న పరిస్థితి కనిపించింది. ఈ దుస్థితికి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రధాన కారణమని కూడా రైతులు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిట్యాలలో రాజారెడ్డి అనే ఒక 70 ఏళ్ల వృద్ధ రైతు మాట్లాడుతూ తాము ఏనాడు ఇలాంటి పరిస్థితులు లేదని గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం తమకు ఇంటి వద్దనే గ్రామం వద్దనే తమకు యూరియాతో పాటు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అలాగే మద్దతు ధరకు తమ పంటలను అమ్ముకున్నామని, అయితే ప్రజెంట్ తమ ఓట్లతో గెలుపొందిన మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఉందా లేదా అని ఆ రైతు ప్రశ్నించడం జరుగుతుంది. అసలు పంట పండించాలంటే యూరియా అవసరమన్న కనీస బుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు లేదు అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. మరో యువ రైతు కూడా తన ఆవేదన చెప్పుకోవడం జరిగింది. అసలు తాము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చాలా పెద్ద తప్పు పని చేశామని, చెప్పులను క్యూలైన్లో పెట్టామని, ఆ చెప్పులతోనే తాము కొట్టుకున్నా కానీ తమకు బుద్ధి రాదని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరో రైతు కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకే తాము వచ్చామని, అయితే వైపు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు రైతే రాజు, రైతులకు అన్ని విధాల సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తామని, రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన దానికంటే మించి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రైతులకు కష్టం వస్తే ఏం చేస్తుంది, కనీసం స్పందించే నాదుడు కూడా కరవయాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కేవలం ఎన్నికలప్పుడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రైతులు గుర్తుకొస్తారని, ఎన్నికల తర్వాత రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పే సమయం వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహంతో తమ ఆవేదన చెప్పుకోవడం జరుగుతుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఎదురు కాలేదని చెప్పడం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు ఇటు విత్తనాలను మొదలుకొని ఇటు యూరియా అందుబాటులో ఉంది, విత్తనాలను కూడా సకాలంలో అందించడం జరిగింది, అలాగే మద్దతు ధర ఇవ్వడం జరిగింది. మరి అదే కాంగ్రెస్ పార్టీ రైతులను
రాజు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఏం చేస్తుంది? అసలు కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా ఎందుకు రైతులను వేధించే ప్రయత్నం చేస్తుంది? ఇలా వేధించడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏం లాభం ఏముంది అని ఎదురు ప్రశ్నించడం జరుగుతుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా వచ్చుకుంటే నిన్న జైనత్ మండలంలో, అలాగే ఇటు ఖానాపూర్ మండలంలో, ఇటు లోకేశ్వరం మండలం, బైన్సా మండలం, కామోల్లో, అలాగే కుంటాల మండలంలో నిన్న కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు రైతులు యూరియా బస్తాల కోసం ఎదురు చూడడం జరిగింది. అయితే ఒకవేళ యూరియా వచ్చినప్పటికి కూడా 10-15 నుంచి తాము ఎదురు చూసినప్పుడు కూడా కేవలం యూరియా ఒక రైతుకు మాత్రం 2 బస్తాలు మాత్రం ఇస్తున్నారని, ఇది ఎందుకు సరిపోతుందని చెప్పి అడుగుతున్నారు. ఇప్పటికే ఈ భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోనూ, ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ పంట నష్టం కూడా జరిగింది. ఉన్న పంటను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా యూరియా అవసరము. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసి రైతులను వేధించే ప్రయత్నం చేస్తుంది. ఇలా వేధించడం సరికాదు. తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి చాలా పెద్ద తప్పు చేశామని చెప్పేసి మదన పడుతున్న పరిస్థితి రైతుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు.